మిత్రులారా నమస్తే. నేను మీ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్. ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన నీళ్లు అనేటువంటి కమ్ముకొని కాళేశ్వరం అనేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారి పైన ఈరోజు కాంగ్రెస్ అనేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసేసి ఈరోజు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం లాంటి ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని, అట్లాంటి ప్రాజెక్టుని ఈరోజు తీసుకొచ్చుకొని తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఎన్నో ఏళ్ల కాంచెలు బీడుబారిపోయినటువంటి భూములు, నెర్రలు బారినటువంటి భూములోకి గోదావరి జలాలను మలిపించినటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను, ప్రాణహిత నీళ్లను పారించి ఇలా తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఈరోజు తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాము. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పిలుచుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చిందంటే ఆ మహనీయుడు అయినటువంటి కేసీఆర్ గారు చేసినట్టు కృషి, తను గట్టించినట్టు కాళేశ్వరం సంబంధించినట్టు ప్రాజెక్టు. 4 వలసవాదులకు సంబంధించినటువంటి వ్యక్తులకు తాబేదారులుగా మారిళ్ళు. ఆ వలసవాదుల చేతిలో తెలంగాణను బలి చేసుకున్నారు. ఆ వలసవాదులకు తిలకాలు దిద్దిళ్ళు, ధనయజ్ఞం పారించిళ్ళు. జలయజ్ఞం అనేటువంటి పథకాన్ని పెట్టేసి ధనయజ్ఞం పారిస్తే వాళ్ళ కొమ్ము కాసినటువంటి ఆ నాయకులు ఈరోజు పాలకులుగా మనకు వచ్చింది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి ఇలాంటి తప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారి సంబంధించినటువంటి డైరెక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. ఇలా మీ అందరికి కూడా తెలుసు, గోదావరి నీళ్లను ఏదైతే ఉందో దాన్ని గొడ్డలు పెట్టులాగా చేసేసి దానికి గోరి కట్టించేసి ఈ రోజు అక్కడ ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే గోదావరి నీళ్లను కూడా తరలించకపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడున్న పాలకులు వాళ్ళ కొమ్ము కాస్తాలన్న విషయం చెప్పదలుచుకున్నా. ఇలా మేడిగడ్డ సంబంధించినటువంటి బారాజ్ ఏదైతే ఉందో ఆ బారాజ్ లో కూలిపోయినటువంటి ఒక పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ను ఒకటి రిపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సంబంధించినటువంటి వాళ్ళకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ ఆ రైతాంగానికి మీరు ఏమిస్తున్నారంటే ఈరోజు కన్నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాళేశ్వరం అని అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు, కాళేశ్వరం అంటే అనేక నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక సమూహము అనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా కాళేశ్వరంతో మేడిగడ్డ, సుందిల్లా, అదేవిధంగా అన్నారము 3 పెద్ద సంబంధించినటువంటి పంప్ హౌజులు, బరాజులు, అదేవిధంగా 3 నది గర్భ సంబంధించిన జలాశయాలు, అదేవిధంగా 16 రిజర్వాయర్లు తో కూడుకున్నటువంటిదే ఇలా కాళేశ్వరం. 21 పంప్ హౌజులు ఉన్నాయి కదా, 20 లిఫ్టులు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా 203 కిలోమీటర్ల సంబంధించినటువంటి టన్నెల్స్ సంబంధించినటువంటి నిర్మాణం ఉన్నది. 1531 కిలోమీటర్ల సంబంధించినటువంటి కాలువలు ఈ రోజున ఆ యొక్క కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు అంతర్భాగం. బాహుబలి మోటార్లు అందులో అంతర్భాగం. ఇన్నిటి సమూహంగా ఉన్నటువంటి కాళేశ్వరము ఒక్క పిల్లర్ కూలిపోయిందనేటువంటి ఒక సాకుతోని కాళేశ్వరం పైన కమిషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధిద్దాం అనుకుంటుంది? కేసీఆర్ ఆనవాళ్ళని మీరు తుడిచిపెట్టగలుగుతారా? ఒకసారి మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు యొక్క రాకతో ఆంధ్రప్రదేశ్ లో ఇలా గోదావరి నీళ్లను బనకచెర్ల ద్వారా కావేరీ సంబంధించినటువంటి దాంట్లోకి తరలించాలనేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా రూపొందించినటువంటిదే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్. చంద్రబాబు నాయుడు పూర్తి డైరెక్షన్ లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఒక గట్టి ఉదాహరణ నిన్న జరిగినటువంటి కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కావేరీ సంబంధించినటువంటి దాంట్లోకి ఈ బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్ళని తరలించడం అసంభవం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టీడీపీ సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయానికి కూడా వాళ్ళు ఇవాళ నిధులు సమకూర్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ 10 ఏళ్లలో ఎందుకు బనకచెర్ల ద్వారా కానీ కావేరికి నీళ్ల కోసం ఇంతవరకు ఏ రోజు కూడా ఆంధ్ర కొట్లాట చేయలే. ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా ఇది జరుగుతుంది. ఊపిరి పీల్చుకుందాం అనేటువంటి సమయానికే ఇక ముఖం అంతో ఇంతో తెల్లగైతుంది అనేటువంటి సమయానికి మనకు కుతికబట్టి ఊపిరాడకుండా చేసేటువంటి పరిస్థితులు, అట్లాంటి కుట్రలు ఎప్పుడు తెలంగాణ కొత్తగా అట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కొని ఈ రోజు ఆ పరిస్థితుల నుంచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పుట్టి ఈరోజు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసి రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఇండియాగా ఈరోజు అవతరించింది తెలంగాణ అంటే దానికి కారణం కేవలం కేసీఆర్ గారు. మీ యొక్క కుటిల రాజకీయ తత్వానికి, మీ కుటిల రాజకీయ క్రీడలకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగం బలి కావాలన్నా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈరోజు తంత్రగాడు వచ్చేసి చంద్రబాబు, మంత్రగాడు వచ్చేసి రేవంత్ రెడ్డి అనేటువంటి చందంగా, తంత్రగాడు వచ్చి ఏదైతే చంద్రబాబు అయితే మంత్రగాడు వచ్చేసి రేవంత్ రెడ్డి అన్న చందంగా అక్కడ తంత్రం చెప్తే ఇక్కడ మంత్రం చదువుతాడు రేవంత్ రెడ్డి. నీ మంత్రాలు తెలంగాణ పాలిట శాపంగా మారుతానే రేవంత్ రెడ్డి, తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో
అంతో ఇంతో తెల్లబడుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి కుట్రలు ఈ ప్రాంత బిడ్డలుగా మీరు చేయడము నిజంగా కూడా సిగ్గుమాలిన చర్య అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజలారా, ఒక్కసారి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం ఏదైతుందో, మన కోసం తను పెట్టినటువంటి పథకాలు ఏవైతున్నాయో, మన నీళ్ల కోసం ఎంత అరిగోసపడ్డాడో, ఈ రోజు 10 సంవత్సరాలు ఎంత సుభిక్షంగా మనం పరిపాలించబడ్డామో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఈ రోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఏ రోజునైనా భారతదేశం మొత్తంలో సాగునీటి దినోత్సవాలు జరుపుకున్నటువంటి చరిత్ర ఇవారి వరకు మనకు ఎక్కడైనా ఉన్నదా? సాగునీటి దినోత్సవాలు చెరువు కట్టల పైన జరుపుకున్నాం కదా. యావత్ రైతాంగం అంతా కూడా సమూహంగా పోయి ఈరోజు చెరువు కట్టల పైన మనము సాగునీటి వారోత్సవాలు చేసుకున్నటువంటి చరిత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది, ఏ ముఖ్యమంత్రులు చేసిండ్రు? ఒక్కసారి రైతాంగంతో కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డిజైనింగ్ కానీ, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ సంబంధించిన ప్లాన్ కానీ, కాగ్ సంబంధించిన నివేదిక కానీ, విజిలెన్స్ కానీ, ఎన్డీఎస్ఏ సంబంధించిన నివేదికలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఆ సంస్థలన్నీ కూడా గత పాలన ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల్లో భాగంగానే ఒక ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది సంపూర్ణంగా పూర్తి చేసిల్లని చెప్పేసి వాళ్ళందరూ ఆ సంస్థలన్నీ నివేదికలు ఇచ్చారు కదా. ఇంకా ఎవరికి నోటీసులు ఇచ్చి మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది? ఇలా ఆర్ఈసీ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే అమలు కాబడుతున్నటువంటి ఆర్ఈసీ సంస్థ కూడా, కేంద్రం సంబంధించినటువంటి ఆర్ఈసీ సంస్థ కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ కి ఈ రోజు ఒక A+ గ్రేడ్ అనేటువంటి ఇచ్చింది. ఈ A+ గ్రేడ్ ఎందుకు ఇచ్చింది అని అంటే కొన్ని అంశాలపైన అధ్యయనం చేసినటువంటి ఆర్ఈసీ ఈ రోజు A+ గ్రేడ్ సంబంధించినటువంటి గ్రేడ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఇచ్చింది? మనం కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేసిన అప్పు ఎంత? కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం కడుతున్న ఈఎంఐ ఎంత? ఈ ప్రాజెక్టు నాణ్యత ప్రమాణంతో కూడుకొని ఉన్నదా లేదా, లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి అనేకటువంటి గ్రేడ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఇచ్చింది? మనం కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేసిన అప్పు ఎంత? కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం కడుతున్న ఈఎంఐ ఎంత? ఈ ప్రాజెక్టు నాణ్యత ప్రమాణంతో కూడుకొని ఉన్నదా లేదా, లేకపోతే ఈ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి అనేక అంశాలపైన సమగ్ర అధ్యయనం చేసినటువంటి ఆర్ఈసీ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ కి A+ గ్రేడ్ ఇస్తూ ఎన్ఓసిని ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ రోజు మర్చిపోయిలా. ఇలా ఎక్కడి నుంచి వచ్చింది కమిషన్? ఎవరు ఏర్పాటు చేసిండు? బాజాబ్తో చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్ లో ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ గా ఈ రోజు మేము అభివర్ణిస్తాం. అదే కాకుండా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా యొక్క 10 సంవత్సరాల పాలనలో సుభిక్షంగా ఉన్నారు. ఈ రోజు కరెంటు కోతలు, ఈరోజు ఒకవైపు చూస్తే వరి ఇల్లు కల్లాల పైన ఇన్ని రకాల సమస్యలతో కొట్లాడుతున్నారు. ఇన్ని రకాల అవస్థలతోని, వెదలతోని, తరుగులు పోతుంటే, ఒడ్లు తరుగులు పోతుంటే ఒక 400 బస్తాలు అయితే 17-18 క్వింటాల ధాన్యం కూడా తరుగు కింద తీసేస్తుంటే నిన్న కూడా రైతు దంపతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఇలా కనిపిస్తాయి. అందుకనే మిత్రులారా, ఒకసారి ఈ కమిషన్ ఏంటిది, ఈ కమిషన్ ఏం చేస్తుంది, కేసీఆర్ గారి పైన ఇట్లాంటి దుశ్చర్యకి ఈ రోజు పాల్పడటానికి సిద్ధమవుతున్నారు ప్రజలందరూ కూడా గ్రహించాలి. ప్రజలు తరమక ముందుకే, ప్రజల నుంచి వ్యతిరేక రాకముందుకే కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం బాగుంటది. కానీ ఉద్యమ నాయకునికి ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా కానీ తక్షణము యావత్ తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా స్పందిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ప్రవర్తించకుంటే ప్రజల చేతిలో ప్రతిఘటన ఎదురైద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తాను.